నమస్తే. ఈరోజు జనగామ జిల్లాలోని కృష్ణమండ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి ఇందిరమ్మ మంజూరు పత్రాల విషయంలో ఇక్కడ నిరుపేదలైనటువంటి వారికి అందరికీ కూడా ఒక 14-15 మంది కూడా ఇక్కడ ప్రశంస పత్రాలు అందించడం జరిగింది. మంజూరు పత్రాలు అందించడం జరిగింది. ఆ పత్రాలుగా నిరుపేదలకు అయినటువంటి ఈ అందరికీ కూడా ఇక్కడ వచ్చాయి. పార్టీలకు అతీతంగానే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఇండ్లు ఇస్తామనేసి ఆ గ్రామ అధ్యక్షుడు రవి వారి మాటలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంకా అభివృద్ధిలో భాగంగా అన్ని విషయాలలో కూడా గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బనుక శివకుమార్ యాదవ్ వారి కనసైగలో ఈ పార్టీలో పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని వారి మాటలు అంటున్నారు. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధు. నేను పంచాయతీ కార్యదర్శిగా గ్రామ పంచాయతీ పసరమర్ల జనగామ మండలం మీ అందరూ పనిచేస్తున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో మా గ్రామానికి మొదటి విడతగా 14 మంజూరు కావడం జరిగింది. ఈ 14 ఇందిరమ్మ ఇళ్లను మా యొక్క గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులచే సెలక్షన్ చేసి 20 పేర్లను సెలెక్ట్ చేసి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. 20 పేర్లు పంపిన తర్వాత మాకు 14 మొదటగా రావడం జరిగింది. ప్రొసీడింగ్లు ఆ ప్రొసీడింగ్లు పేదవాళ్ళకే రావడం జరిగింది. మాది పసమట్ల గ్రామము. నేను గ్రామ శాఖ అధ్యక్షుడు కుర్రెంల రవికుమార్ని. మా గ్రామంలో 14 మందికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనవి. నిన్న గౌరవనీయులు జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మరియు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మా గ్రామం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో అర్హులైన వారికి రాజీవ్ యువ వికాసం కానీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కానీ, రేషన్ సన్నబియ్యం కానీ, తర్వాత కరెంటు ఫ్రీ కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఇలాంటి ప్రజలు సమస్యలు విన్నవిస్తే దానికి పరిష్కార దిశగా నేను పనిచేస్తున్నాను. మా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ నాకు మంచిగా గుర్తింపు ఉంటుంది. ఇక రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి నేను సపోర్ట్గా ఉంటూ మన గ్రామ అభివృద్ధికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కనుసన్నల్లోనే నేను గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నానని చేస్తాను. ఇప్పుడు మీరు గ్రామ సంఘ అధ్యక్షునిగా ఎన్నికైంది కదా, ఎన్నికైనప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఈ పత్రాలు ఎన్ని శాంక్షన్ అయినాయి మీకు? 14 శాంక్షన్ అయినాయి. 14 అంటే ఎటువంటి వాళ్ళకు శాంక్షన్ అయినాయి? ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు పేదోళ్ళకి, అర్హులైన పేదవాళ్ళకి మంజూరైనవి. ఏ పార్టీ లేకుండా పార్టీలకు అతీతంగా అందరికీ అర్హులైన వారికి ఇప్పించడం జరిగింది. అయితే కొంతమంది ఏంటంటే పార్టీలకు అతీతంగా కాకుండా ఎవరి పార్టీకి వాళ్ళు ఇచ్చుకుంటారని చెప్తున్నారు. దాని మీద నీ విషయం ఏంటి? మా గ్రామంలో అయితే పార్టీలకు అతీతంగానే అర్హులైన అందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక ముందైనా కూడా పార్టీలకు అందరిగానే ఇప్పించడం జరుగుతుంది. ఏ పథకమైనా కూడా పార్టీలకు అతీతంగానే ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మీ గ్రామ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మా గ్రామంలో సన్నబియ్యం ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, కరెంటు బిల్లు ఒకటి ఉన్నది. గ్యాస్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. కాకపోతే కొంచెం సర్వర్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక ముందు కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కనుసన్నల్లోనే మేము గ్రామ శాఖ అధ్యక్షునిగా గ్రామాభివృద్ధికి విన్నవించి చేస్తాను. ఇప్పుడు మీరు మీ గ్రామంలో మొత్తం ఎన్ని వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు? 14 వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు ఉన్నారా? రాని వాళ్ళు ఉన్నారు. 25-30 పెట్టినాము. వాళ్ళు కూడా చాలా నాకు ఇల్లు రాలేదు అంటున్నారు. నెక్స్ట్ రెండవ విడత అప్పుడు
ఇల్లు మంజూరు చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. 10-11 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు రాలే, ఒక ఇందిరమ్మ ఇల్లు రాలే, ఏ పథకం రాలేదు అని అందరూ ఇప్పుడే అందరికి కావాలంటే ఒకేసారి కాదు అని చెప్పి నేను వాళ్లకు సంధానించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు పేదవారి కోసం మీ ప్రభుత్వం తరఫున నువ్వు ఇప్పుడు మీ గ్రామ అధ్యక్షునిగా మీరు పనిచేస్తున్నారు కదా. అవును. గ్రామ అభివృద్ధి ఎట్లా ఏమేమి అంశాలు మీరు సర్వే చేస్తున్నారు? గ్రామాభివృద్ధి అంటే మొదటగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు కమ్యూనిటీ భవనం లేదు. తర్వాత ఇదైతే ప్రస్తుతానికైతే కమ్యూనిటీ హాల్స్, రవాణా సౌకర్యం ఎట్లా? రవాణా సౌకర్యం అంటే మా గ్రామంలో 7th వరకే స్కూలు ఉన్నది, పాఠశాల. మిగతా పై తరగతులకు ఓపెల్కేశ్వర్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. దానికోసం బస్సు రావాలని చాలాసార్లు విన్నవించుకున్నాము. మరియు మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ గారికి కూడా విన్నవించుకొని ఆర్టీసీ డిపో మేనేజర్ దగ్గర విన్నవించుకున్నాము. వీటి పలుమార్లు విన్నవించుకున్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలాసార్లు చెప్పారు. పేరెంట్స్తో కలిసి కూడా మేము పోయి డిపో మేనేజర్ని కూడా విన్నవించుకున్నాము. త్వరలో ఆ బస్సు కూడా మళ్ళీ ఒకసారి పోయి కలిసి మాట్లాడి పంపించగలరని మేము కోరుతున్నాం. మీ గ్రామంలో రైతు బంధు అందరికి పడినాయా? రైతు బంధు దాదాపు అందరికి పడ్డాయి. అందరికి పడినాయా? అంటే ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఎవరు అన్నారా? రూపాయల 10 పైసల మంది ఉంటుండొచ్చు. అంటే వారికి కూడా పడతాయి అంటే విడతల వారిగా. పసరంబట్ల సార్, పసరంబట్ల నా పేరు సరూప. 10 ఏళ్ళ నుంచి పర్మనెంట్ చేసిన ఇల్లు మాకు ఎవరు రాలేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడే వచ్చింది, కావాలని అనుకున్నాము, మాకు ఇచ్చారు. నీ పేరేం పేరమ్మా? సరూప. నీ పేరు స్వరూప. ఏం స్వరూప? ఒల్లూరు సరూప. అల్లూరు స్వరూప. ఇదివరకు మీకు ఇల్లు వచ్చినాయి ఎప్పుడైనా? రాలే సార్. ఎప్పుడు రాలేదా? ఇప్పుడు రాలే. ఇప్పుడు వచ్చిందా ఇల్లు? ఇప్పుడు వచ్చింది సార్. అంటే ఇప్పుడు నిన్న ఇచ్చిన పత్రం నిన్న. మరి ఇల్లు ఇప్పుడు ఇదే ప్లేస్లో కట్టుకుంటారా, వేరే ప్లేస్లో కట్టుకుంటారా? తీసేసి ఇప్పుడే కడతాం. ఇక్కడ కడతారా? ఇక్కడనే కడతాం. అంటే ఇంకా ఇప్పుడు ఎంతమందికి వచ్చినాయి ఇక్కడ మీ కాలనీలో? 14 మందికి వచ్చింది. 14 మందికి వచ్చినాయా? 14 మందిలో నువ్వు ఒకటి. అంటే పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి? సార్ ఇప్పుడు చేయమంటే అప్పుడు చేసాను సార్, సార్లు చెప్తే. మరి ఇప్పుడు మీకు ఎట్లా ఉన్నది ఈ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా? అంటే ఇప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు ప్రశంస పత్రాలు ఇవన్నీ ఇచ్చారు కదా, ఈ ఇల్లు కట్టి మళ్ళీ మీకు ఏమేమి లబ్ధిలు వచ్చినాయి? ఇప్పుడు రాలేదు సార్. రైతు బంధు పడ్డదా? రైతు బంధు వస్తుంది. రైతు బంధు, పెన్షను, పెన్షన్ మాకు లేదు సార్. పెన్షన్ వస్తుందా? ఇంకా మేము వస్తున్నాయి, బియ్యం కానీ గ్యాస్ కానీ వస్తున్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లుందమ్మా? మంచిగా ఉందా? మంచిగా ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా మీరు? సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా మేము ఇప్పుడైనా కాంగ్రెస్కే. మేము మొదటి నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా మేము ఉన్న నుంచి కూడా కాంగ్రెసే. మీరు కాంగ్రెస్ చేసినా మేము కాంగ్రెస్కే చేస్తాము. రవి సార్ కూడా తెలుసు. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఎట్లా ప్రచారం ఎట్లా చేస్తున్నారు మీరు? చేతి గుర్తుగా చేస్తాం సార్, కాంగ్రెస్కే చేస్తాం.